ఈ రిజర్వేషన్లు ఇయ్యరు, అక్కడ కేంద్రం ఒప్పుకోదు, ఇక్కడ రాష్ట్ర చేతిలో లేదు. ఆఖరికి ఏంది కార్యాలయం చేసి డ్రామాలు చేసేది ఇక పార్టీ పరంగా ఇస్తా అంటుండే. ఇక అది అందరూ తెలిసిన ముచ్చట్నేగా. మరి ఈ డ్రామాలు అనేది ఇక మొత్తం ఈ నాటకాలు ఎందుకు? అదేదో ముందే ఇస్తే అయిపోయేది, ముందే ఎలక్షన్ పెడితే అయిపోయేదిగా. చేస్తేనేమో రేవంత్ సర్కార్, చేస్తేనేమో తమిళనాడులో జైలు అయితే ఎట్లయితే పోరాడి 9వ షెడ్యూల్లో చేర్పించిందో చేస్తేనేమో ఆ విధంగా పోరాటం అన్నది. 9వ షెడ్యూల్లో చేర్చేంత వరకు ఢిల్లీలో ఉండు, తెలంగాణ రాకు. మీ రాహుల్ గాంధీ ఏం చేస్తారో, మీ సోనియా గాంధీ ఏం చేస్తారో, ఖర్గే గారు ఏం చేస్తారో, నువ్వేం చేస్తావో, నీ మంత్రులు ఏం చేస్తారో, నీకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే బీసీలకు రాజ్యాంగ పరంగా 42% రాయికి రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశమే నీకుంటే నువ్వు పోరాటం మొదలుపెట్టు. నీకు అండగా తెలంగాణ బీసీ సమాజం అంతా నీకు అండగా ఉంటుంది. తెలంగాణనే కాదు, ఈ దేశంలో ఉన్న బీసీలందరూ కూడా నీకు అండగా ఉంటారు, మీ ప్రభుత్వానికి అండగా ఉంటారు. చేస్తేనేమో ఆ విధమైన పోరాటం అన్న చెయ్యి, లేకపోతే ఈ దొంగ నాటకాలను బంద్ చేస్తే బంద్ చేయి. ఇప్పుడు ఏమంటున్నావు? అయితేనేమో అయ్యింది, లేకపోతే పార్టీ పరంగా ఇస్తా అంటున్నావు. మరి నీ పోరాటం ఏంది? మరి ఈ దొంగ ముచ్చట్లు వద్దు, ఈ దొంగ నాటకాలు వద్దు. ఎలక్షన్లు పెట్టుడు కాదు, పార్టీ పరంగా ఇచ్చుడు కాదు. నువ్వేదా పార్టీ పరంగా ఇచ్చేది? ఎలక్షన్ హామీ రాదా? పార్టీ పరంగా ఇస్తాను హామీ ఇచ్చినావా? నువ్వు బీసీ డిక్లరేషన్లో పార్టీ పరంగా ఇస్తాను హామీ ఇచ్చినావా? ఈ పోరాటం చేయాలి.